నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి వింటూ. మాక్సిమం అది స్కూల్లో అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చి ఉన్నాయి. స్కూల్లో అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్? బుద్ధి లేదా? ఏదైనా కొడుకులకు ఎంతమంది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చి నేను తీసుకున్నా పర్మిషన్? అది మరొకటి నన్ను ఆపుతా అంటాడు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే అవుతా అడ్డుకుంటా అంటే ముట్టి వాళ్ళు కూడా నా కొడుకుల మీద నేను తమాషా చెబుతున్నా. వచ్చిన నా కొడుకులు నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్టేషన్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలేరు ఊళ్ళంతా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకునే ఇస్తారా? ముట్టిపోక నేను కూడా అలవడతా చేయకూడదు. విన్నారు కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు, ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను అని విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పనులు. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇవాళ వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని బూతు పురాణాలు, లేకుంటే మన సిరిసిల్ల సభలో వినట్టు డిషుం కుదుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని అది సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనన్నా మారు, ప్రజలకు ఏమన్నా చెయ్యి. కానీ ఇదేదో ల్యాండ్ మీకు అసలు ఉన్నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ 2 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి. కానీ సరే అది ఏం చేసినా దాన్ని నేను మంచి పనులు చేయకని మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ భూత పురాణాలు ఏంది, మాట్లాడే భాష ఏంది, కథ ఏంది, కార్ఖానేంది? నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి. ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడకూడదు తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు. మీరు యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి. ఈయన మాటలు వింటే, ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఏగినట్టుంటుంది ఈ కథ ఈయనతో ఉంటే. కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంటే అట్లా చేయండి. మీకు ఉదాహరణ చెప్తున్నా, మొన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచమన్నారు, వీళ్ళు పంచిరు, అయిపోయింది. వీళ్ళు వంచిన తర్వాత మొన్న జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇబ్బంది వచ్చింది. మరి ఇదే మంత్రి గారు ఎందుకు కాపాడలేకపోయినా? ఇదే మంత్రి గారు చెప్పేటి చెప్తురు, చేసిపోతున్నారు, మరి ఎందుకో కాపాడుకోలేకపోతురు? అంటే కేవలం మిమ్మల్ని వాడుకుంటాడు, ఇచ్చిపెడతాడు. దయచేసి మీరు ఇది మర్చిపోకండి. మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి. ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం. నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా, కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్, మీరు చెక్కులు పంచిండు, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకుపోయి కమలాపూర్ మండలంలో 62 చెక్కులు, నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇచ్చిర్రు. ఓకే, సంతోషం, మీరు ఇచ్చిర్రు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ 62 చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుండు కదా, అద్భుతంగా ఉండు కదా. కానీ నిన్న చెప్పక చేయక చెక్కులు వంచిర్రు.
ఆగమాగం చేస్తారు. ఎందుకు ఇంత ఆగమాగం ఎందుకు చేస్తారు మీరు? ఇట్లా దయచేసి చేయకండి. మీరు పరిశాన్లో పడకుర్రి. మీరు ఆగమాగం కావద్దని దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. పోలీస్ వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ పిఆర్సీలు ఎన్ని కూడా పోలీస్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు వాళ్ళకు కూడా చెప్పారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ గారి దగ్గర నుంచి, ఏసీపీ గారు, సిపి గారు, డీసీపీ గారు, పైనకి ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పిఆర్సీ. ఎందుకు ఇస్తలేమా? మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మీరు ఎగిరెగిరి పడే కంటే ముందు ఆ ములుగుల సీతక్క ఇప్పించుకుందట ఆ జిల్లాకి. మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసిరు పోయి? వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు? ఇప్పించుకునే చేతన అయితలేదా? మంచి పనులు చేసే చేతన అయితలేదా? ఈ అరుషుడు కంటే, ఈ ఎగిరెగిరి వడుడు కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా